హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అగైన్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్లో ఈ పర్టిక్యులర్ వీడియోలో మనం కొన్ని స్టాక్స్ రిలేటెడ్గా కొన్ని ఇంపార్టెంట్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉంది దాన్ని క్విక్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ప్రెజెంట్లీ అయితే మార్కెట్ రిలేటెడ్గా బ్రేకింగ్ అప్డేట్ అయితే ఉందండి. అండ్ ఆ బ్రేకింగ్ అప్డేట్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు మీరు చూసినట్టయితే మన ఇండియన్ మార్కెట్లో ఒక పాజిటివ్ గెయిన్ అయితే కనపడింది. మీ పోర్ట్ఫోలియో కూడా ఈరోజు ఏమో పాజిటివ్లో ఉండుంటుందండి. ఎందుకు గెయిన్ అయిందంటే ఇప్పుడు ప్రెసెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, నిఫ్టీ 50 0.57% వరకు గెయిన్ అయింది. అలాగే సెన్సెక్స్ వచ్చేసి 0.53%. సో ఎందుకు గెయిన్ అయింది, దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ ఉందండి. బట్ ఆ గుడ్ న్యూస్ గురించి డిస్కస్ చేసే ముందు ఒక బ్యాడ్ అప్డేట్ ఉంది, దాన్ని మనం ఫస్ట్ డిస్కస్ చేద్దాం. అండ్ బ్యాడ్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రెసెంట్లీ రూపీ వచ్చేసి అగ్నెస్ట్ ది యూఎస్ డాలర్ కంటిన్యూస్లీ వీక్ అవుతూనే పోతుందండి. అండ్ ఆల్ టైమ్ లో దగ్గర అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ ఇండియన్ రూపీ అగ్నెస్ట్ ది యూఎస్ డాలర్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఇక్కడ మీరు చూడొచ్చు 1 USD 90.51 ఇండియన్ రూపీ దగ్గర అయితే ఉందండి. సో ఇప్పుడు ప్రెసెంట్లీ ఆల్ టైమ్ లో దగ్గర అయితే మన ఇండియన్ రూపీ అయితే ఉంది. అంటే కంటిన్యూస్లీ అగ్నెస్ట్ ది యూఎస్ డాలర్ మన ఇండియన్ రూపీ ఏమో వీక్ అయిపోతుందండి. అండ్ వీక్ అవుతుంది కదా, దీనివల్ల ఓవరాల్ ఎకనామీ మీద ఒక బ్యాడ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. సో ఇది ఒక బ్యాడ్ అప్డేట్ అండి. బట్ గుడ్ అప్డేట్ ఏముందంటే నిన్న ఈవినింగ్ మన పిఎం మోదీ గారేమో ఎక్స్లో ఒక ట్వీట్ అయితే చేశారండి. అండ్ ఏం చెప్తున్నారంటే ఆ ట్వీట్లో, నిన్న పిఎం మోదీ గారు అండ్ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గారేమో కాల్లో మాట్లాడారంట. అండ్ వీళ్ళిద్దరు వచ్చేసి మెయిన్లీ ట్రేడ్, ఎనర్జీ అండ్ డిఫెన్స్ మీద డిస్కస్ అయితే చేశారంట. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు, మోదీ అండ్ ట్రంప్ డిస్కస్ ట్రేడ్, డిఫెన్స్ ఇన్ వార్మ్ ఫోన్ కాల్, అగ్రీ టు స్టే ఇన్ టచ్ అండి. సో నిన్న ఈవినింగ్ మోదీ గారేమో ట్వీట్ చేశారు, మన ఎక్స్లో ట్వీట్ చేశారు. అండ్ ఆ ట్వీట్లో ఏమన్నారంటే, నేను ఇంకా డొనాల్డ్ ట్రంప్ గారేమో ప్రెజెంట్లీ కాల్లో అయితే మాట్లాడాము. అండ్ మేము వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్లీ టచ్లో అయితే ఉంటాము. అండ్ మేము డిఫెన్స్, ఎనర్జీ అండ్ ట్రేడ్ మీద డిస్కస్ అయితే చేశాము. అండ్ ఇది ఒక గుడ్ అప్డేట్ అండి. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఈరోజు మన ఇండియన్ మార్కెట్ పాజిటివ్లో అయితే గెయిన్ అయింది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్లీ మీరు చూశారనుకోండి, ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లో దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది కదా. బట్ ఎందుకు ట్రేడ్ అవుతుంది ఆల్ టైమ్ లో దగ్గర, ఎందుకంటే డిలే అవుతుంది కదా ఇండియా అండ్ యూఎస్ఏ ట్రేడ్ డీల్ మధ్య. సపోజ్ ఇండియన్ యూఎస్ ట్రేడ్ డీల్ అయిందనుకోండి, రూపీ వచ్చేసి స్టేబుల్ అవుతుందండి. సో అది డిలే ఎంత అయితే అంత మన ఇండియన్ రూపీ ఏమో వీక్ అయితేనే పోతుందండి. సో ఈరోజు మన ఇండియన్ మార్కెట్ ఎందుకు గెయిన్ అయింది, బికాస్ ఆఫ్ దిస్ మెయిన్ రీజన్ అండి. మోదీ గారేమో ట్రంప్ గారితో నిన్న ఈవినింగ్ అయితే మాట్లాడారు. అండ్ దాంట్లో ప్రెసెంట్లీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అయితే డిస్కస్ చేశారండి రిలేటెడ్ టు ట్రేడ్, ఎనర్జీ అండ్ డిఫెన్స్ అండి. సో ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉండేది. నెక్స్ట్ ఇప్పుడు మనం స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అప్డేట్ టాటా పవర్ మీద ఉంది. నిన్న ఈవినింగే మీకు చెప్పానండి, నిన్న ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేశాను, దాంట్లో చెప్పాను ఇప్పుడు టాటా పవర్ స్టాక్ని మీరు ఫోకస్ చేయొచ్చు. స్టాక్ వచ్చేసి మార్నింగ్ టైంలో గెయిన్ అయింది, బట్ ఓవరాల్ 0.42% పాజిటివ్లో క్లోజ్ అయింది. ఎందుకు క్లోజ్ అయింది మీకు చెప్పాను కదా, యాజ్ టాటా పవర్కి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే దొరికిందండి. ఎవరి దగ్గర నుంచి అంటే ఒక ఆర్డర్ అయితే దొరికింది. ఆర్ఈసీది ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది. అండ్ ఆ సబ్సిడరీ కంపెనీ నుంచి పేరు వచ్చేసి దాన్ని ఆర్ఈసీ పవర్ డెవలప్మెంట్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్. అండ్ ఆ సబ్సిడరీ కంపెనీ నుంచి టాటా పవర్కి 156 crore ఒక ఆర్డర్ అయితే దొరికిందండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ ఉండేది రిలేటెడ్ టు టాటా పవర్. నెక్స్ట్ అప్డేట్ దేని మీద ఉంది, వరుణ్ బ్రేవేజెస్ మీద ఉంది. చాలా మంది ఈ కంపెనీ గురించి కూడా కమెంట్ సెక్షన్లో అయితే నన్ను అడుగుతున్నారు. యాజ్ ఆఫ్ నౌ మీరు చూశారనుకోండి, ఇయర్ టు డేట్ అంటే 1 January నుంచి ఇప్పటి వరకు ఈ స్టాక్ వచ్చేసి మోర్ దెన్ 26% వరకు పడింది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి ఈ ఇయర్ కంటిన్యూస్లీ అయితే పడిందండి. అండ్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఇయర్ స్టాక్ ఏమో నెగిటివ్లో అయితే క్లోజ్ అయింది. బట్ మీరు ఎవరైనా ఈ కంపెనీలో పెట్టుబడి చేస్తుంటే చూడండి, స్టాక్ అది ఇమీడియట్ రెసిస్టెంట్ 480 రూపీస్ ఉంది. అండ్ ఆ రెసిస్టెంట్ కన్నా ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ వచ్చేసి ఎబో 80 ట్రేడ్ అవుతుంది. ఈ లెవెల్ కన్నా ఎబో స్టాక్ స్టేబుల్ అయింది అనుకోండి, మనం ఈ స్టాక్లో నియర్ టర్మ్లో 490 to 500 రూపీస్ వరకు అయితే టార్గెట్ చూడొచ్చు. అండ్ 490 రూపీస్ కన్నా ఎబో స్టేబుల్ అయింది అనుకోండి, అప్పుడు డెఫినెట్గా ఈ స్టాక్లో మనం 500 రూపీస్ ఒక ఇంపార్టెంట్ టార్గెట్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బట్ మంచి కంపెనీ అండి వీబీఎల్. బట్ ఎందుకు ఇప్పుడు ప్రెసెంట్లీ స్టాక్ పడుతుంది మీకు చెప్పాను కదా, కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుందండి. ప్రెసెంట్లీ మీరు చూశారనుకోండి, మార్కెట్ షేరు క్యాంపా కోలా వాళ్ళేమో క్యాప్చర్ చేస్తున్నారు. ఎవరిది, మన పెప్సీది అండ్ కోకోకోలాది మార్కెట్ షేర్ ఏమో క్యాంపా కోలా వాళ్ళేమో క్యాప్చర్ అయితే చేసేస్తున్నారు. అండ్ అందుకే ఇప్పుడు ప్రెసెంట్లీ వరుణ్ బేవేజ్ది మార్కెట్ షేర్ ఏమో పడుతూనే పోతుంది కదా. అందుకే కంపెనీ ఫైనాన్షియల్స్ కూడా రీసెంట్గా చూశాను అనుకోండి, రిజల్ట్స్ వీక్గా వచ్చింది. అండ్ అందుకే స్టాక్ మీద కూడా మనకు ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చేసి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి 1% పడింది. బట్ షేర్ హోల్డర్స్కి ఒక గుడ్ అప్డేట్ ఉంది. అది ఏంటంటే సిఎల్ఎస్ఏ వాళ్ళేమో ఈ స్టాక్ని కవర్ అయితే చేశారు.
అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి కరెంట్ ప్రైస్ నుంచి 71% అప్ సైడ్ అయితే ఇస్తున్నారండి. అండ్ సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏం టార్గెట్ ఇస్తున్నారంటే ఇక్కడ చూడొచ్చు 72 రూపీస్ అయితే టార్గెట్ ఇస్తున్నారు విత్ అవుట్ పర్ఫార్మ్ రేటింగ్. అండ్ రీజన్ ఏం షేర్ చేస్తున్నారంటే సిఎస్ఎల్ వాళ్ళు రీజన్ ఏమంటున్నారంటే ఇక్కడ చూడొచ్చు ఐఆర్బి ఇన్ఫ్రాది థర్డ్ క్వార్టర్ టోలింగ్ ట్రెండ్స్ ఉండొచ్చండి, అది వచ్చేసి ఓవరాల్ ఇంప్రూవ్ అయిందండి 10% ఇయర్ టు డేట్ వరకు. అండ్ ప్రీవియస్లీ ఫస్ట్ క్వార్టర్లో 8% ఉండేది, బట్ ఈ థర్డ్ క్వార్టర్లో ఎంత ఉండేది 10% ఉండేదండి. సో ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది. అండ్ టోటల్ టాల్ కలెక్షన్ నవంబర్ మంత్లో 16% వరకు అయితే ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో ఇంక్రీజ్ అయింది. సో మనకు ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కదా. సో ఆబ్వియస్లీ Q2 రిజల్ట్ Q3 రిజల్ట్ డిక్లేర్ అవుతుంది కదా, దాని మీద కంపెనీ రిజల్ట్ ఏమో మంచిగా అయితే రావచ్చు. సో అందుకే రేటింగ్ అయితే సిఎల్ఎస్ఏ వాళ్ళేమో అప్గ్రేడ్ అయితే చేశారు ఐఆర్బి ఇన్ఫ్రాది. నెక్స్ట్ అప్డేట్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ అదే ఇండిగో మీద ఉంది. ఈరోజు స్టాక్ వచ్చేసి పాజిటివ్ అయితే గెయిన్ అయిందండి. బట్ ఓవరాల్ టూ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది, దాన్ని మనం డిస్కస్ చేద్దాం. నిన్న స్టాక్ ఎందుకు పడిందంటే డే బిఫోర్ ఎస్టర్డే మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఇండిగో వాళ్ళు ఏమన్నారంటే Q3 గైడెన్స్ని అయితే తగ్గించారండి. ప్రీవియస్లీ వాళ్ళు ఏమన్నారంటే గైడెన్స్ ఈ Q3లో అరౌండ్ గ్రోత్ ఎంత ఉండొచ్చు అంటే 14 to 17% వరకు గ్రోత్ ఉండొచ్చు అన్నారండి. బట్ డే బిఫోర్ ఎస్టర్డే ఏమన్నారంటే సింగిల్ డిజిట్ లేదా ఎర్లీ డబల్ డిజిట్ అంటే 9% లేదా 11% వరకు గ్రోత్ ఉండొచ్చని Q3లో మన ఇండిగో వాళ్ళైతే షేర్ చేశారండి. సో ప్రీవియస్ ఇచ్చిన గైడెన్స్ని వాళ్ళేమో తగ్గించారండి, అందుకే నిన్న స్టాక్ వచ్చేసి 3% పడింది. బట్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే మనకు ఈ రోజే అప్డేట్ అయితే వచ్చింది. అఫీషియల్స్ ఏమంటున్నారంటే ప్రెజెంట్లీ ఎగ్జామిన్ చేస్తున్నారు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాది రూల్స్ ఉంటే చూడండి, ఆ రూల్స్ని సపోజ్ ఇండిగో వాళ్ళేమో వైలేట్ చేశారు అనుకోండి. రీసెంట్లీ తెలుసు కదా ఇండిగో వాళ్ళేమో ఫ్లైట్స్ని ఆపేశారు. సో సపోజ్ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాది రూల్ ఉంది అండ్ ఆ రూల్ని సపోజ్ వీళ్ళేమో వైలేట్ చేశారు అనుకోండి, ప్రెజెంట్లీ ఎగ్జామిన్ అయితే చేస్తున్నారు. అండ్ సపోజ్ ఇండిగో గిల్టీ ఫౌండ్ అయిందనుకోండి, స్ట్రిక్ట్ యాక్షన్స్ ఏమో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే తీసుకోవచ్చంట. సో ఇది ఒక బిగ్ అప్డేట్ అండి. అండ్ ఇంకొక లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే జెఫ్రీస్ గారు ఏమో టార్గెట్ అయితే కట్ చేశారు. ఈ రోజు అప్డేట్ వచ్చిందండి. సో జెఫ్రీ గారు వచ్చేసి ఇండిగోది టార్గెట్ అయితే కట్ చేశారు టు 6035 రూపీస్. అయినా కూడా కరెంట్ ప్రైస్ నుంచి ఇది హై ప్రైస్ ఇచ్చారండి. ఇప్పుడు ప్రెజెంట్లీ స్టాక్ ఎంత దగ్గర ట్రేడ్ అవుతుంది 4862 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ జెఫ్రీస్ గారు ఏమో ఇప్పుడు ప్రెజెంట్లీ టార్గెట్ని కట్ చేశారు. ప్రీవియస్లీ 7025 రూపీస్ ఇచ్చేదాన్ని ఇప్పుడు తగ్గించి 6035 రూపీస్ అయితే చేశారండి. అండ్ బట్ ఓవరాల్ బయింగ్ రేటింగ్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. నెక్స్ట్ న్యూస్ వోడాఫోన్ ఐడియా మీద ఉంది. వోడాఫోన్ ఐడియా స్టాక్ ప్రెజెంట్లీ ఈరోజు 3% వరకు గెయిన్ అయింది. అండ్ ఆల్ టైమ్ హై దగ్గర అయితే ఇప్పుడు ప్రెజెంట్లీ వోడాఫోన్ ఐడియా అయితే ట్రేడ్ అవుతుందండి. అండ్ ఎందుకు ప్రెజెంట్లీ వోడాఫోన్ ఐడియా ట్రేడ్ అవుతుందంటే చూడండి, మీకు చెప్పానండి నిన్నటి వీడియోలో ఎఫ్పిఓ ప్రైస్ 2024లో వోడాఫోన్ ఐడియా ఎఫ్పిఓ అయితే తీసుకొని వచ్చింది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. అండ్ అప్పుడు ప్రైస్ ఏముండేది 11 రూపీస్ ఉండేది అండ్ ఆ లెవెల్ ఇప్పుడు ప్రెజెంట్లీ క్రాస్ అయిపోయిందండి. అండ్ ఎందుకు గెయిన్ కనపడుతుంది అంటే మెయిన్ రీజన్ వచ్చేసి చూడండి, గవర్నమెంట్ ఏమన్నది ఈ ఇయర్ ఎండ్ వరకు వోడాఫోన్ ఐడియాకి గవర్నమెంట్ వచ్చేసి ఏజియర్ డ్యూస్ రిలేటెడ్గా రిలీఫ్ అయితే ఇవ్వచ్చు, అదొక మెయిన్ రీజన్. అండ్ సెకండ్ మెయిన్ రీజన్ ఏముందంటే జేఎం ఫైనాన్స్ ఇన్స్టిట్యూషనల్ సెక్యూరిటీస్ వాళ్ళేమో ఈ స్టాక్ని కవర్ అయితే చేశారు. అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 11.5 రూపీస్ అయితే ఇస్తున్నారండి. అండ్ ఫైనల్లీ ఈ లెవెల్ కూడా ఈరోజు వోడాఫోన్ ఐడియా స్టాక్ ఏమో క్రాస్ అయితే అయిపోయిందండి. సో జేఎం ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళేమో ఒక పాజిటివ్ రేటింగ్ అయితే షేర్ చేశారండి రిలేటెడ్ టు వోడాఫోన్ ఐడియా విత్ టార్గెట్ ఆఫ్ 11.5 రూపీస్. అండ్ ఈ లెవెల్ ఈ రోజు స్టాక్ వచ్చేసి కవర్ అయితే చేసేసిందండి. అండ్ ఇప్పుడు మనం నెక్స్ట్ టార్గెట్ ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఓవరాల్ నెక్స్ట్ టార్గెట్ మనం ఈ స్టాక్లో 12 to 12.5 రూపీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మంచి కంపెనీ, బట్ మీకు చెప్పాను కదా రిస్కీ కంపెనీ అండి. సో ఎవరైనా రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళే కంపెనీని ప్రిఫర్ అయితే చేయండి. అండ్ ఎవరైనా షార్ట్ టర్మ్ కోసం పెట్టుబడి చేస్తుంటే వాళ్ళు వచ్చేసి ఒక స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని ప్రొసీడ్ అవ్వచ్చు. నెక్స్ట్ అప్డేట్ కైన్ టెక్నాలజీ మీద ఉంది. ఈరోజు కైన్ టెక్నాలజీ స్టాక్ 5% వరకు గెయిన్ అయిందండి. అండ్ ఎందుకు గెయిన్ అయింది నేను మీకు చెప్పానండి. యాజ్ బ్రోకరేజెస్ ఏమో పాజిటివ్ టార్గెట్ అయితే ఇస్తున్నారండి. యాజ్ ఆఫ్ నౌ 2 బ్రోకరేజెస్ ఏమో డౌన్గ్రేడ్ రేటింగ్ ఇస్తున్నారు, బట్ రిమైనింగ్ 4 బ్రోకరేజెస్ ఏమో అప్గ్రేడ్ రేటింగ్ అయితే ఇస్తున్నారండి. అండ్ బ్రోకరేజెస్ ఏమంటున్నారంటే ప్రెజెంట్లీ కైన్ టెక్నాలజీది గ్రోత్ వచ్చేసి ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ అయితే ఉందని. సో ఇక్కడ మీ టార్గెట్ చూడొచ్చండి. ఐసిఐసిఐ డైరెక్ట్ వాళ్ళేమో బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 6400 రూపీస్. దాని తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ప్రభుదాస్ ఇలాతర్ కూడా బయింగ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 5624 రూపీస్. మ్యాక్యూ వాళ్ళు కూడా అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు విత్ టార్గెట్ ఆఫ్ 7700 రూపీస్. అండ్ ఇక్కడ మీరు చూడండి ఓవరాల్ మన జేపీ మార్గన్ వాళ్ళు కూడా ఓవర్ వెయిట్ రేటింగ్ ఇచ్చారండి. అండ్ నోమురా వాళ్ళు కూడా బయింగ్ రేటింగ్ ఇస్తున్నారు విత్ టార్గెట్ ఆఫ్ 5454 రూపీస్. బట్ ప్రీవియస్లీ నోమురా వాళ్ళేమో 8478 రూపీస్ ఇచ్చారండి. సో ఇప్పుడు దాన్ని కరెంట్లీ అయితే తగ్గించారండి, బట్ అయినా కూడా ఇప్పుడు కరెంట్ ప్రైస్ నుంచి ఒక హై ప్రైస్ అయితే టార్గెట్ ఇచ్చారు. బట్ ఇక్కడ మీరు చూశారనుకోండి కోటక్ సెక్యూరిటీస్ వాళ్ళేమో రెడ్యూస్ రేటింగ్ ఇచ్చారండి. సో ఎక్సెప్ట్ నోమురా అండ్ కోటక్ సెక్యూరిటీస్ ఇంకా రిమైనింగ్ బ్రోకరేజెస్ ఏమో ఓవర్ వెయిట్ టు బయింగ్ రేటింగ్ అయితే షేర్ చేశారండి. సో మంచి కంపెనీ అండి.
అండి డెఫినెట్గా ఈ కంపెనీ స్టాక్ని అయితే మీరు ప్రిఫర్ చేయొచ్చు, మీరు ఎవరైనా ప్రిఫర్ చేయాలనుకుంటున్నారంటే. సో వన్స్ స్టడీ చేయండి, స్టడీ చేసిన తర్వాత అయితే మీ డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీమ్ ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. అఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుంది అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారు అనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ అప్డేట్ ఐపీఓ జిఎంపీ మీద ఉంది. నిన్న నైట్ బిగ్ షేర్ వెబ్సైట్లో కరోనా రెమెడీస్ది ఐపీఓ అలాట్మెంట్ అయితే వచ్చిందండి. ఎవరైనా చెక్ చేయలేదంటే బిగ్ షేర్ వెబ్సైట్లో పోయి అయితే మీరు అలాట్మెంట్ చెక్ చేయొచ్చు. జిఎంపీ 31% దగ్గర అయితే నడుస్తుందండి. మండే రోజు మన ఇండియన్ మార్కెట్లో అయితే ఇది వచ్చేసి లిస్ట్ అవుతుంది. దాని తర్వాత వీక్ ఫిట్ ఇన్నోవేషన్ది కూడా నిన్న నైట్ 9 PM అలాట్మెంట్ వచ్చేసింది. జిఎంపీ ప్రెజెంట్లీ 0% దగ్గర అయితే ఉంది. కేవీ టాయ్స్ది ఇక్కడ మీ జిఎంపీ చూడొచ్చండి 63%. నెఫ్రో కేర్ది ఈరోజు లాస్ట్ డే ఉండేది, జిఎంపీ 4.35% నడుస్తుంది. పార్క్ మెడివల్డ్ది 2.47%. అండ్ ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో ఈరోజు ఓపెన్ అయింది, పేరు వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ 10% జిఎంపీ నడుస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూడండి ఇంకొక మెయిన్ బోర్డ్ ఐపీఓ మన ఇండియన్ మార్కెట్లో 16th Decemberకి ఓపెన్ అవబోతుంది, పేరు వచ్చేసి కేఎస్హెచ్ ఇంటర్నేషనల్, జిఎంపీ 0% అయితే ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ ఎస్ బ్యాంక్ మీద ఉంది. ఎస్ బ్యాంక్లో నిన్న ఒక బ్లాక్ డీల్ అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎవరు అమ్మారంటే, ఇక్కడ చూడండి కాప్టాల్ మ్యారిటీస్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ వాళ్ళేమో అమ్మారండి. అండ్ ఎవరు కొన్నారంటే బిఎన్బి పారిబాస్ వాళ్ళేమో కొన్నారండి. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 21.08 రూపీస్లో ఈ బ్లాక్ డీల్ అయితే జరిగిందండి. అండ్ ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏముందంటే ఇక్కడ చూడండి ఎస్ బ్యాంక్ షేర్ సీజ్ మోడెస్ట్ గెయిన్ డిస్పైట్ టాప్ మేనేజ్మెంట్ అన్సర్టనిటీ అండి. సో ఏమైందంటే చూడండి ఇప్పుడు ప్రెసెంట్లీ నామినేషన్ అండ్ రీమ్యూనేషన్ కమ్యూనిటీ వాళ్ళేమో డిసైడ్ అయితే చేశారండి. ఏం డిసైడ్ చేశారంటే రాజన్ పెంటల్ ఎవరంటే గ్లోబల్ హెడ్ ఆఫ్ రీటైల్ బ్యాంకింగ్ది ప్రెసెంట్ అంటే రీటైల్ బ్యాంకింగ్ది గ్లోబల్ హెడ్ అండి. సో ఈయనది టెన్యూర్ వచ్చేసి ఎక్స్చేంజ్ చెయ్యరంట. ఎందుకు చేయరంటే ఇప్పుడు ప్రెసెంట్లీ ఇక్కడ మీరు చూశారనుకోండి యాజ్ ఆఫ్ నౌ రాజన్ పెంటల్ ఎస్ బ్యాంక్ని ఎప్పుడు జాయిన్ అయ్యారంటే 2015లోనే జాయిన్ అయ్యారండి. దాని తర్వాత ఆయనని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పోస్ట్ని అప్గ్రేడ్ అయితే చేశారు. ఎప్పుడు ఫెబ్ 2023లో అండి, ఫర్ 3 years టర్మ్ అండి. అని ఈయన టర్మ్ వచ్చేసి ఫెబ్ 2026లో ఎండ్ అయిపోతుంది అండి, అంటే నెక్స్ట్ 2 monthsలో ఎండ్ అయిపోతుంది. బట్ ఎందుకు ప్రెజెంట్లీ ఈయన టెన్యూర్ని ఎందుకు ఇంక్రీజ్ చేయారంటే ఒక మెయిన్ రీజన్ అయితే ఉంది. ఈయన రీటైల్ది ప్రెజెంట్లీ గ్లోబల్ హెడ్ అండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఫైనాన్షియల్ 2022-2023 అంటే ఈయనని అపాయింట్ చేయకముందు ప్రెజెంట్లీ ఈ రీటైల్ బిజినెస్ నుంచి అది స్మాల్ ప్రాఫిట్లో ఉండేది. బట్ ఈయనని అపాయింట్మెంట్ చేసిన తర్వాత ఓవరాల్ ఈ రీటైల్ బిజినెస్లో మనకు లాస్ అవడం స్టార్ట్ అయిందండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనాన్షియల్ 24లో 9,726 crore లాస్ అయింది, ఫైనాన్షియల్ 25లో 2,140 crore లాస్ అయింది. అండ్ ఈ లాస్ వచ్చేసి కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫైనాన్షియల్ 26లో కూడా Q1 అండ్ Q2లో ఇక్కడ మీరు చూడొచ్చు 668 crore Q1లో లాస్ అయింది, అండ్ Q2లో 358 crore లాస్ అయింది. సో ఈయన అపాయింట్మెంట్ చేసిన తర్వాత ప్రెసెంట్లీ రీటైల్ బిజినెస్లో మనకు కంటిన్యూస్లీ లాస్ అయితే కనపడుతుంది. అందుకే ఈయన టెన్యూర్ని అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ ఇంక్రీజ్ అయితే చేయరంట. అండ్ యాజ్ ఆఫ్ నౌ CEO చూడండి ప్రశాంత్ కుమార్ సార్, ఆయన టెన్యూర్ని కూడా ఇంక్రీజ్ అయితే చేయరంట. ఇక్కడ మీరు చూడొచ్చండి ప్రెసెంట్లీ CEO పొజిషన్ మీద ఇప్పుడు ప్రెసెంట్లీ అన్సర్టనిటీ ఉందండి. రీసెంట్లీ ఆర్బీఐ వచ్చేసి టెన్యూర్ని అయితే ఇంక్రీజ్ చేసింది కదా టిల్ April 5, 2026 వరకు. అండ్ యాజ్ ఆఫ్ నౌ ప్రశాంత్ కుమార్ సార్ టెన్యూర్ని కూడా యాజ్ ఆఫ్ నౌ అయితే ఇంక్రీజ్ చేయరని ఇప్పుడు మనకు ప్రెసెంట్లీ సోర్సెస్ ద్వారా అయితే తెలుస్తుందండి. సో ఈ టాప్ మేనేజ్మెంట్ అన్సర్టనిటీ వల్ల ఈరోజు స్టాక్ వచ్చేసి నెగిటివ్ అయితే క్లోజ్ అయింది. అండ్ మీరు ఎవరైనా ఎస్ బ్యాంక్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. నెక్స్ట్ అప్డేట్ సుజ్లాన్ ఎనర్జీ మీద ఉంది. ఈరోజు సుజ్లాన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ ఓపెన్ అయింది అండ్ more than 2%లో క్లోజ్ అయిందండి. సో గ్యాప్ అప్ ఓపెనింగ్ అయితే కనపడింది. ఎందుకు గ్యాప్ అప్ ఓపెనింగ్ కనపడిందంటే దీని వెనకాల ఒక గుడ్ న్యూస్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీ గుడ్ న్యూస్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు ప్రీవియస్లీ కస్టమ్ ఎక్సర్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అపిలెంట్ ట్రైబ్యునల్ వాళ్ళేమో సుజ్లాన్ ఎనర్జీకి ప్రెజెంట్లీ అయితే పెనాల్టీ అయితే ఇంపోజ్ ఉండేదండి. సో ఇప్పుడు ప్రెజెంట్లీ సుజాన్ వాళ్ళేమో మన
మన కోర్టుకి అయితే పోయిందండి. ఏ కోర్టుకి ఇక్కడ మీరు చూడొచ్చు, కస్టమ్ ఎక్సర్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అప్పీల్ ట్రైబ్యునల్ కోర్టుకి అయితే పోయిందండి. అండ్ వాళ్ళు వచ్చేసి సుజలాన్ మీద ప్రీవియస్లీ పెనాల్టీ అయితే ఇంపోజ్ అయింది కదా. ఎవరు ఇంపోజ్ చేశారు? మన కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సర్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాళ్ళేమో పూణే వాళ్ళైతే ఇంపోజ్ చేశారండి. అమౌంట్ వచ్చేసి 21.92 crore. సో దాని తర్వాత సుజలాన్ వాళ్ళు ఏమన్నారంటే దీంట్లో మాది ఏం తప్పు లేదు, ఈ రాంగ్ పెనాల్టీ అయితే ఇప్పుడు ప్రెసెంట్లీ కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సర్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాళ్ళేమో మా మీద అయితే ఇస్తున్నారని సుజలాన్ వాళ్ళేమో కోర్టులో అయితే పోయారండి. అండ్ దాని తర్వాత కోర్టుది అవుట్కమ్ అయితే నిన్న వచ్చిందండి. అండ్ అవుట్కమ్ వచ్చేసి సుజలాన్ ఫేవర్లో వచ్చిందండి. అండ్ ఈ 21.92 crore పెనాల్టీ అయితే ఇంపోజ్ చేశారు కదా కమిషనర్ ఆఫ్ సెంట్రల్ ఎక్సర్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ వాళ్ళు, ఆ పెనాల్టీని అయితే టోటల్లీ తీసేశారండి. సో ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే ఉండేదండి. అండ్ ఈ అప్డేట్ వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చింది? నిన్న మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత వచ్చింది. అండ్ అప్డేట్ వచ్చిన తర్వాత ఈరోజు స్టాక్స్ ఉండి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అండ్ పాజిటివ్లో క్లోజ్ అయింది. సో సుజలాన్ షేర్ హోల్డర్స్కి ఇది ఒక గుడ్ అప్డేట్ అయితే నేను చెప్తానండి. అండ్ రీసెంట్లీ బ్రోకరేజెస్ కూడా టార్గెట్ అయితే షేర్ చేశారు. సో ఒకసారి దీన్ని మీరు అయితే చూడొచ్చండి. ఆనంద్ రాఠీ వాళ్ళేమో హైయెస్ట్ టార్గెట్ అయితే ఇచ్చారండి 82 రూపీస్ది. అండ్ కరెంట్ ప్రైస్ నుంచి 55% అప్ సైడ్ రేటింగ్ అయితే షేర్ చేస్తున్నారు. ఐసీసీ సెక్యూరిటీస్ వాళ్ళేమో 76 రూపీస్ది టార్గెట్ ఇస్తున్నారు. అండ్ అదే ఇక్కడ మీరు చూడండి మోతీలాల్ ఓస్వాల్ వచ్చేసి 74 రూపీస్ అయితే టార్గెట్ షేర్ చేస్తున్నారండి. సో మీరు ఎవరైనా ఈ సుజలాన్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ టార్గెట్స్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. సో ఇదే అప్డేట్ ఉంది మార్కెట్ అండ్ స్టాక్స్ రిలేటెడ్గా. ఇఫ్ యూ ఆర్ న్యూ టు అవర్ ఛానల్ దెన్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.